ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడండి. మన ప్రకారం అంటే మన ఆలోచనలు ఎప్పుడు దేవుడి దగ్గర నుంచే వస్తూ ఉంటాయి. మనం ఈ లోకంలో పరిశుద్ధమైన ఆలోచన మనం ఆలోచిస్తుంటే దేవుని దగ్గర నుంచే వస్తూ ఉంటాయి. ఈ లోకంలో దేవుడి దగ్గర ఆలోచన కాడికి, ఈ లోకంలో దేవుని మార్గంలో నడిస్తేనే దేవుని ఆలోచన మనం ఆలోచించేదానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడండి. మనం ఈ లోకంలో దేవుడికి ప్రార్థన చేయకుండా సాతాను మార్గంలో మనం ఉంటే సాతాను ఆలోచనలే వస్తుంటే మనల్ని కన్నది ఎవరండి? ఈ లోకంలో మనం కన్న తల్లిదండ్రులకి మనం కష్టపడకుండా వేరే వాళ్ళకి కష్టపడితే అది ఎలా ఉంటుంది? అదేవిధంగా యేసుక్రీస్తు వారు మనల్ని కన్నారండి. ఆయన పరిశుద్ధమైన రక్తం, ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నప్పుడు మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడవకుండా సాతాను మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూపిస్తూ ఉంటుంది. మనము వాటికి అట్రాక్ట్ అయిపోయామంటే మనము చనిపోతాం. అదేవిధంగా ఇక్కడ భౌతికంగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోవాల్సిందే. అయితే రెండో మరణం అనేది ఒకటి ఉంటుందండి. ఆ రెండో మరణంలోకి వెళ్లకుండానే యేసుక్రీస్తు వారు గారు వచ్చి ఆయన ప్రతి ఒక్క మనిషి పాపాలు కడగాలని ఆయన 33.5 సంవత్సరాలు వచ్చి జీవించి వెళ్ళారు. మనము సాతాను మార్గంలోనే నడుస్తూ బాప్తీసం తీసుకున్న ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము. యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో అంత శ్రమ పడ్డా కూడా మన జీవితంలో అయితే అది నెరవేరదండి. మనం ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ పరలోకాన్ని, ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి ఈ లోకంలో మనుషుల కోసము ఆయన ప్రతి ఒక్క మానవాళిలాగా జీవించి, అదేవిధంగా 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు కష్టపడి ఈ లోకంలో మనుషులు ఉమ్ము వేశారు, మనుషులకు సేవ చేశారు, ఎంతో కాలనడకతో వెళ్ళారు. ఆయన ఎంతో మంది దూషించారు. అయినా కూడా ఈ బిడ్డలని రక్షించాలా వీళ్ళకి తెలియదని దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం ఇంకా ఆయన కృపలోని సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి మనం దేవునికి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చేతులలో మమ్మల్ని చెక్కుకొని ఉన్నారయ్యా ఏసీ. అదేవిధంగా మీరు కుమ్మరయ్యా ఏసీ, మేము ఆ మట్టి పాత్రలయ్యా ఏసీ. మీరు మమ్మల్ని చెక్కుకోవాలని, పరిశుద్ధపరచాలని, మీ సేవలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని, నీ విలువైన పాత్రలుగా మమ్మల్ని మార్చాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. మేము మీ ఆశని తీర్చలేకుండా, మీ మార్గంలో నడవకుండా, మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము నడవకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి కానీ మేము అట్రాక్ట్ అయితే మా జీవితాలు పాతాళంలోకి, కటిక చీకట్లోకి, నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సాతాను మాట మేము వినకుండా పరిశుద్ధమైన మీ మాట వినున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము దేవ జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకు దేవ జ్ఞాపకం చేసుకోండి, యాకోబు దేవ జ్ఞాపకం చేసుకోండి, నా దేవ మా దేవ జ్ఞాపకం చేసుకోండి. ఏసే, మీరు మమ్మల్ని కన్నారయ్యా, మీ పరిశుద్ధమైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారయ్యా. ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతవరకు కొంత వయసు దాకా ఉండొచ్చు, భార్య లేదా భర్త కొంత వయసు దాకా ఉండొచ్చు, బిడ్డలు కొంత వయసు దాకా ఉండొచ్చు. అయితే ఈ లోకంలో పుట్టిన మనిషి చనిపోతే వేసి మీ దగ్గరికి రావాలా, మీరేనయ్యా మాతో శాశ్వతంగా ఉండేది. కాబట్టి మీ బిడ్డలుగా మీ కుడి పార్శ్వంలో కూర్చొని రెండో మరణంలోకి వెళ్లకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.